మరి మేమెట్టా పోతామన్నాను అడగండి. మీరేమనుకుని పోతారు ఆయన దగ్గర పోయినప్పుడు? నా నీతి, నేను మంచోణ్ణి, నేను మంచిదాన్ని, నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధురాల్ని, నేను ఇంత అనుకుంటా పోవు. నువ్వు ఏమనుకుంటా పోతావు తెలుసా? నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే, నా యేసయ్యా నీతో నా జీవితం, నా యేసయ్యా నీతో నా జీవితం, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే. మీరేమనుకుంటా పోతారు? నా నీతి, నా పరిశుద్ధత, నా భక్తి, నా యథార్థత, నా మంచితనం అనుకుంటా పోతారా? మరి మీరేమనుకుంటా పోతారు? నీ కృపయే మాకు దిక్కయ్యా. ఎందుకమ్మా నువ్వు మంచిదానివే, నువ్వు పవిత్రంగా బతికావు, నీతిమంతురాలే, ఊరుకో ప్రభువా. లేదు నువ్వు నీతి గలదానివి కదా, నువ్వు మంచిదాన్ని కదా, ఊరుకో ప్రభువా. ఎందుకు అట్లా అంటున్నావు? మరి లేకపోతే ఏంటి తండ్రి? యెషయా భక్తుడు ఏం చెప్పాడు? మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయను అని చెప్పలేదా? మా నీతి ఎక్కడ చెల్లుబడైద్దయ్యా నీ దగ్గర? నీ కృప. చెప్పు, ఏం చెబుతావు? అంతే, అది కృప విలువ. అందుకు కృపను వేడుకోమనేది. దేవుడి దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే కృప అనుకుంటూ రావాలి, నీ కృపే అనుకుంటూ రావాలి. ఇక నీ నీతి, నీ భక్తి, నీ ఆత్మీయత, నీ పవిత్రత ఇవన్నీ చూపించుకుంటా వచ్చావంటే అయిపోయింది, పళ్ళు రాలినట్టే. దేవుని స్తోత్రం. తిరిగిపోయే దెబ్బ పడిద్ది. ఏబు ఆ మెట్లోకి వచ్చాడు, నేను ఇంత నీతిమంతుణ్ణి, ఇంత మంచోణ్ణి, ఇంత భక్తుణ్ణి, ఇంత అంత అని చెప్పి తన నీతి మీద డిపెండ్ అయ్యాడు, కానీ కృపను పట్టుకోలా. ఎప్పుడైతే దేవుడు తనకు కనబడి మనోనేత్రాలు వెలిగించి తన లోపాన్ని తనకు చూపించాడో ఇంకా మారు మాట్లాడలా. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త, వినికిడి చేత నేను విన్నాను, ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుచున్నాను, కాబట్టి ఇక నన్ను నేను అసహించుకుని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. పశ్చాత్తాపడేది ఎవరండి? పరిశుద్ధుడా, పాపం చేసినోడా? పెద్దగా చెప్పండి. ఫ్యాన్ వచ్చిందిలే, పెద్దగా చెప్పండి. పరిశుద్ధుడు పశ్చాత్తాపడే అవసరం లేదు కదా. మరి ఏబు నేను ఇంత మంచోడిని, అంత మంచోడిని, ఇంత పరిశుద్ధుడిని, అంత పరిశుద్ధుడని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నా అంటున్నాడు. ఎందుకు పశ్చాత్తాపడాడంటే అసలు అలా అనుకోవటమే నా పెద్ద పాపం, అందుకే పశ్చాత్తాపడుతున్నాను. నేను ఇంత మంచివాణ్ణి అని అనుకోవటమే, నేను ఇంత నీతిమంతుణ్ణి అనుకోవటమే, నేనింత భక్తిపరుణ్ణి అనుకోవటమే, నేనింత దయగలిగిన వాడిని అనుకోవటమే, నేనింత దానగుణం కలిగిన వాడిని అనుకోవటమే పెద్ద పాపం. అసలు నేను అది ఎంత దేవుడి కృప అని ఇప్పుడు అర్థమైంది. అసలు నేను ఇంత అంత అనే అభిప్రాయం నాలో ఉంది. చూసావు, దీనికి మించిన దరిద్రం ఇంకొకటి లేదు. నేను నా స్వనీతి మీద ఆధారపడి నేను దేవుణ్ణి ప్రశ్నించాను. సో నేను పెద్ద తప్పు చేశాను. ఏంటంటే నేను అంత ఇంత అని అభిప్రాయాన్ని నా విషయమై నేను కలిగి ఉండటమే నా పెద్ద దోషం అని పశ్చాత్తాపడ్డాను అన్నాడు. ఎప్పుడు అన్నాడు? దేవుడు కనిపించినప్పుడా, కనపడకముందా? దేవ దర్శనం పొందిన తర్వాత. సో మనందరినీ కూడా దేవుడు మనం పాపులము అని ఒప్పించడానికి మొట్టమొదట జరగవలసింది ఏంటంటే ఆయన మనల్ని దర్శించవలసి ఉన్నది. మన మనోనేత్రాలను వెలిగించాల్సి ఉంది, లేకపోతే మనం కనపడం. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనం కూడా తెగ మాట్లాడేమి మాటలు. ఎవరు? నేనా? ఒకళ్ళు కూడా అన్యాయం చేయలే. నేను చూపించు, మరి నా వాళ్ళు ఎవరు అన్యాయం అయ్యారు? చూపించు. ఒకళ్ళు కూడా అన్యాయం చేయాలి. ఏదన్నా ఉంటే నా సొమ్ము పోగొట్టుకున్నా కానీ ఒకటి సొమ్ము నేను దోచుకోవాలని, అబ్బా ఎట్టా డైలాగ్ లేలే మనం లోకంలో ఉన్నప్పుడు.
ఎప్పుడో ఎవడికో 100 రూపాయలు దానం చేసి 100 సార్లు చెప్పాం లేదా? చెప్పలేదా కదా? ఎప్పుడో ఎవరికో 100 రూపాయలు దానం చేసి 100 సార్లు చెప్పాం, దాన్ని 100 మందికి చెప్పాం. రండి, నీ లేవు మన లిస్టులో. అవన్నీ చూసుకొని మనల్ని మనం ఏం ఫీల్ అయ్యాం? మనలాంటి మంచి వాళ్ళు ఉన్నారు అసలుకి, మనలాంటి సుబుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు అసలుకి అని తెగ ఫీల్ అయ్యాం. ఎప్పుడైతే ఏందిరా రాలేదు, అది సుత్తెన్న తీసుకొని పగల కొట్టంటారు దాన్ని. ఎందుకు అది? నాకు గాలి రాట్లా, వాళ్ళకి గాలి రాట్లా, అల్లాడిపోతుంటే బిడ్డలు పాపం. కాస్త గట్టిగా ఇసురుకోండి, పర్లేదు, ఇసురుకుంటాను నేను. ఏనండి చెప్పేది, ఏనండి. మీకు రావట్లా, నాకు రావట్లా. అది చెమట బాసం చూడండి. కాబట్టి దేవుని ముందుకు వచ్చినప్పుడు, దేవుడు తన దర్శనమును మనకు అనుగ్రహించి మనోనేత్రాలు వెలిగించినప్పుడు, బాగా వినండి, మన బతుకేందో మనకు అర్థమైద్ది. మన బ్రతుకు మనకు అర్థమగునట్లు, మనం పాపులమని మనకు తెలియనట్లు దేవుడు మొట్టమొదట మనల్ని దర్శించవలసి ఉన్నది.